ఒకే ఒక్క బుల్లెట్. దానివల్ల 20 మిలియన్ల మంది చనిపోయారు. ప్రపంచ పటమే మారిపోయింది. వినడానికి కొంచెం క్రేజీగా ఉంది కదా, కానీ హిస్టరీలో కొన్నిసార్లు ఇంతే. ఒక చిన్న స్పార్క్ ఒక పెద్ద మంటను ఎలా రాజేసిందో లెట్స్ డైవ్ ఇన్. సో అసలు క్వశ్చన్ ఏంటంటే, ఒక మర్డర్కి 2 కోట్ల డెత్స్కి సంబంధమేంటి? ఎలా జరిగిందిదంతా? వెల్, నిజం చెప్పాలంటే ఆ బుల్లెట్ జస్ట్ ఒక ట్రిగర్ అంతే. అప్పటికే యూరప్ మొత్తం ఒక వాల్కెనోలా ఉంది, ఎప్పుడైనా బర్స్ట్ అవడానికి రెడీగా ఉంది. ఆ బుల్లెట్ దానికి జస్ట్ ఒక చిన్న పుష్ ఇచ్చింది. సో 1900 స్టార్టింగ్లో యూరప్ పైకి చూస్తే అంతా పీస్ఫుల్గానే కనిపించింది. కానీ లోపల మాత్రం సిచ్యువేషన్ చాలా డిఫరెంట్. దేశాల మధ్య అనుమానాలు, కాంపిటీషన్, రివెంజ్. ఒక టైం బాంబ్ టిక్ 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 అని సౌండ్ చేస్తూనే ఉంది. అది బ్లాస్ట్ అవడానికి జస్ట్ ఒక చిన్న రీజన్ చాలు. యాక్చువల్లీ 20th సెంచరీ స్టార్టింగ్లో యూరోప్ అంతా 2 పవర్ఫుల్ గ్రూప్స్గా డివైడ్ అయిపోయింది. సింపుల్గా చెప్పాలంటే 2 గ్యాంగ్స్ అనమాట. ఒక గ్యాంగ్కి ఇంకో గ్యాంగ్ అంటే భయం, వాళ్ళంటే వీళ్లకి డౌట్. ఆ 2 గ్యాంగ్స్ ఏవంటే, ఒకవైపు ట్రిపుల్ అలయన్స్, మరోవైపు ట్రిపుల్ ఎంటెంటే. ఇవి ఫ్రెండ్షిప్తో ఫామ్ అయినవి కాదు, ఒకరిమీద ఒకరికున్న భయంతో, అనుమానంతో ఫామ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్, జర్మనీకి బ్రిటన్కి మధ్య ఎవరు సముద్రంలో కింగ్ అని ఒక నావల్ రేస్ నడుస్తుంది. ఇంకోవైపు ఫ్రాన్స్ జర్మనీ మీద రివెంజ్ కోసం వెయిట్ చేస్తోంది. బేసిక్గా అందరూ కరెక్ట్ టైం కోసం వెయిటింగ్ అనమాట. ఈ పెద్ద వార్ రాకముందు కూడా చాలా క్లోజ్ కాల్స్ అయ్యాయి. అంటే ఆల్మోస్ట్ వార్ స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అనమాట. మొరాకోలో, బోస్నియాలో, బాల్కన్స్లో చాలా క్రైసిస్ వచ్చాయి. ప్రతిసారి యుద్ధం స్టార్ట్ అవుతుంది అనుకునే టైంలో లాస్ట్ మినిట్లో ఆగిపోయింది. కానీ ఈ ఇన్సిడెంట్స్ అన్నీ టెన్షన్ మాత్రం ఇంకా పెంచుతూనే పోయాయి. ఇక అసలు స్టోరీలోకి వద్దాం. డేట్ జూన్ 28, 1914. ప్లేస్ సారయవో. ఆ ఒక్క రోజు యూరప్ మొత్తం ఫేట్ని మార్చేసింది. ఆస్ట్రియా హంగేరీ ఎంపైర్కి నెక్స్ట్ కింగ్ అవ్వాల్సిన ఆర్చ్డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ తన వైఫ్తో కలిసి సారయవోలో టూర్లో ఉన్నప్పుడు గావ్రిలో ప్రిన్సిప్ అనే ఒక సెర్బియన్ నేషనలిస్ట్ అతని షూట్ చేసి చంపేశాడు. ఎందుకంటే సెర్బియాకు ఫ్రీడమ్ కావాలి, వాళ్లకు ఆస్ట్రియా డామినేషన్ నచ్చట్లేదు. ఇదే ఆ స్విచ్ ఆన్ చేసిన స్పార్క్. అప్పటికే ఉన్న మంటకి ఇది పెట్రోల్ పోసినట్టు అయ్యింది. ఈ ఒక్క ఇన్సిడెంట్తో అప్పటిదాకా ఉన్న ఆ అలయన్సెస్, ఆ గ్యాంగ్స్ అన్నీ ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయాయి. ఒక దేశం తర్వాత ఇంకో దేశం డామినోస్ లాగా ఒకదానిమీద ఒకటి పడుతూ వార్లోకి ఎంటర్ అయ్యాయి. ఈ చైన్ రియాక్షన్ ఎంత ఫాస్ట్గా జరిగిందో చూడండి. ఫస్ట్ ఆస్ట్రియా హంగరీ సర్బియా మీద వార్ డిక్లేర్ చేసింది. వెంటనే సర్బియాను కాపాడటానికి రష్యా వచ్చింది. రష్యాకు అగైనెస్ట్గా దాని ఫ్రెండ్ జర్మనీ వచ్చింది. జర్మనీ ఫ్రాన్స్ మీద వార్ డిక్లేర్ చేసింది. ఫ్రాన్స్ మీద అటాక్ చేయడానికి బెల్జియం రూట్లో వెళ్తే బెల్జియంని కాపాడటానికి బ్రిటన్ వార్లోకి ఎంటర్ అయ్యింది. బూమ్! అంతే, ఒక చిన్న లోకల్ గొడవ మొత్తం యూరప్ని వార్లోకి లాగేసింది. స్టార్టింగ్లో అందరూ ఏమనుకున్నారంటే, అరే ఇది కొన్ని నెలల్లో అయిపోతుంది, క్రిస్మస్ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. కానీ అది వాళ్ల ఊహ మాత్రమే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక కొత్త, చాలా భయంకరమైన వార్ స్టార్ట్ అయింది. ఇదే ఆ మోడర్న్ వార్ఫేర్ యొక్క రియాలిటీ. సోల్జర్స్ నెలల తరబడి ఇలా ట్రెంచెస్లోనే ఉండేవారు. మట్టి, బురద, ఎలుకలు మధ్యలో బతకాలి. మిషన్ గన్స్, పాయిజన్ గ్యాస్, ట్యాంక్స్, ఈ కొత్త ఇండస్ట్రియల్ వెపన్స్ లక్షల మంది ప్రాణాల్ని గాల్లో కలితేశాయి. వార్ అలా నడుస్తూ ఉండగా 1917లో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. అదే అమెరికా ఎంట్రీ. జర్మన్ సబ్మెరీన్స్ అమెరికన్ షిప్స్ని ముంచేయడంతో యునైటెడ్ స్టేట్స్ వార్లోకి ఎంటర్ అయ్యింది. వాళ్ల ఫ్రెష్ ట్రూప్స్, వాళ్ల ఇండస్ట్రియల్ పవర్, ఇది కంప్లీట్ గేమ్ చేంజర్. సెంట్రల్ పవర్స్ని దెబ్బతీసి వార్ డైరెక్షన్ని మార్చేసింది. ఫైనల్గా నవంబర్ 11, 1918. ఆ రోజుతో తుపాకుల సౌండ్ ఆగిపోయింది. సైలెన్స్. కానీ ఇది నిజమైన పీస్ కాదు, జస్ట్ బ్లడ్ షెడ్కి ఒక టెంపరరీ బ్రేక్ అంతే. వార్ అయిపోయాక గెలిచిన దేశాలు ఒక ట్రీటీని ముందుకు తెచ్చాయి. అదే ట్రీటీ ఆఫ్ వర్సైల్స్. దీన్ని పీస్ ట్రీటీ అని పిలవడం కంటే జర్మనీని పనిష్ చేయడానికి, వాళ్లను కంప్లీట్గా క్రష్ చేయడానికి డిజైన్ చేసిన ఒక డాక్యుమెంట్ అనడం బెటర్. ఆ పనిష్మెంట్ ఎంత దారుణంగా ఉందో చూడండి. వార్కి 100% మీరే కారణమని వాళ్ల మీద బ్లేమేశారు. కొన్ని బిలియన్ పౌండ్ల ఫైన్ కట్టమన్నారు. ఆర్మీని జస్ట్ 1,00,000 మందికి లిమిట్ చేసేశారు.
ట్యాంక్స్ లేవు, ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ల భూభాగాల్ని, కాలనీస్ని లాక్కున్నారు. ఇవన్నీ జర్మనీలో విపరీతమైన అవమానాన్ని, ఎకనామిక్ క్రాష్ని క్రియేట్ చేశాయి. అప్పుడే ఫ్రెంచ్ మార్షల్ ఫెర్డినాండ్ ఫోర్జ్ ఒక మాటన్నారు, అండ్ అది చాలా పవర్ఫుల్. దిస్ ఈజ్ నాట్ పీస్, ఇట్ ఈజ్ ఎన్ ఆర్మిస్టిస్ ఫర్ 20 years. అంటే ఇది శాంతి కాదు, ఇది జస్ట్ 20 ఏళ్లపాటు వార్కి ఒక బ్రేక్ మాత్రమే. ఆయనకప్పుడే అర్థమైపోయింది, ఇది ఇంకో పెద్ద యుద్ధానికి దారితీస్తుందని పర్ఫెక్ట్గా గెస్ చేశారు. మరి ఆ ట్రీటీ రిజల్ట్ ఏంటి? జర్మనీలో ఆ అవమానం, ఆ రివెంజ్ ఫీలింగ్ అడాల్ఫ్ హిట్లర్ లాంటి ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ రైజ్ అవ్వడానికి కారణమైంది. సో ద మోస్ట్ క్రూషియల్ పాయింట్ ఏంటంటే వరల్డ్ వార్ టూకి ఫౌండేషన్ ఇక్కడే పడింది. చూశారుగా, వరల్డ్ వార్ I ప్రపంచాన్ని కంప్లీట్గా మార్చేసింది. 4 పెద్ద ఎంపైర్స్, జర్మన్, రష్యన్, ఆస్ట్రో-హంగేరియన్, ఒటోమన్ అన్నీ కూలిపోయాయి. యూరప్, మిడిల్ ఈస్ట్ మ్యాప్స్ మొత్తం కొత్తగా గీశారు. అమెరికా ఒక గ్లోబల్ సూపర్ పవర్గా ఎదిగింది. బేసిక్గా మనం ఇప్పుడు చూస్తున్న మోడర్న్ వరల్డ్ ఈ భయంకరమైన వార్ నుంచే పుట్టింది. సో ఫైనల్గా ఒక క్వశ్చన్. దీన్ని ద వార్ టు ఎండ్ ఆల్ వార్స్ అన్నారు కదా, అంటే అన్ని యుద్ధాలను ఆపేసే యుద్ధమని. మరి అది నిజంగా పీస్ని తెచ్చిందా, లేక దానివల్ల ఒక కొత్త సైకిల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యిందా? ఇప్పటికీ మనం చూస్తున్న గొడవలన్నిటికీ అదే కారణమా? ఆలోచించాల్సిన విషయం.